పన్నీర్ కర్రీ చేస్తున్నా. పన్నీర్ కర్రీకి అయితే పన్నీర్, 4 టమాటాలు, 5-6 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఇవి అయితే మనం కడిగి ముక్కలు కోసి ఫ్రై చేసుకోవాలి. అట్లాగే పన్నీర్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ముక్కుడు పెట్టి దీంట్లో ముక్కుడు కాగినాకనైతే ఇట్లా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తాను అయితే కాస్త వేసుకొని దీంట్లో వేసుకోవాలి. పెట్టింది ఇట్లా మనం వేసుకున్నాం. పీసులు మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా వేసుకోవాలి. కొన్ని బాగా కొత్తిమీర వేస్తే కూడా అక్కడ పోయినట్టయితే 2 సార్లు వేసాను. అవి గోలేటప్పుడే జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఒక 5-6. కర్రీ కోసం అయితే గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి కొంచెం చిటపట అన్నది. చిటపట అన్న తర్వాత మనం ఒక 2 ముక్కలు, చిన్న ముక్కలు, 2 చెక్క ముక్కలు, అట్లాగే 1 యాలక్కాయ, 1 లవంగం, ఇవి కూడా వేసేసేయాలి. ఇది బిర్యానీ పువ్వు, కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. కాస్త వేయాలి, నేను వేస్తాను. ఇప్పుడు చూడండి, అవి కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇవి కూడా వేసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇవి గోలనివ్వాలి, ఫ్రై కానివ్వాలి. ఎర్రగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయినాయి. ఇది కాస్త కసూరి మెత్తి, ఇది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి కలిపి గోలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి ఫ్రై చేసి చల్లారిన తర్వాత పేస్ట్ వాడాలి. ఇది కాస్త ఫ్రై కావాలి ఆయిల్లో. ఫ్రై అయితేనే పచ్చి వాసన అనేది పోతుంది. మనం గోలిచ్చినా కూడా ఇదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి అది గోలిన తర్వాత కొంచెం కారం వేసి ఉప్పు వేసిన తర్వాత ఈ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ పట్టే వాటర్ అయితే నాకు ముక్క ఉడకడానికి అంటే ఇది సరిపోతుంది. ఫ్రై అయింది కదా, ఇప్పుడు కారం ఇలా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు మనం కారం వేసుకోవాలి. తగినంత అట్లాగే మనము మసాలా స్టైల్లో వేసుకోవాలంటే గసగసాలు, అట్లాగే మనం మసాలా సామాన్లు మొత్తం వేసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఘాటొద్దు, మనకి ఇట్లా ప్యూర్ లాగానే కావాలనుకుంటే ఈ పద్ధతిలో వేసుకోవాలి. ఇప్పుడు తీసలేదా మొత్తం గట్టిగా అయింది కదా, ఇట్లా మొత్తం ఇట్లా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసి కలిపేస్తాం. చల్లారితే పన్నీర్ ముక్కలు పెట్టి
ఇట్లా కూడా తినచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే కాస్త ఉడకనివ్వాలి, వాటర్ వేసుకోకుండా ఏం కాదు. ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే ముక్క మంచిగా ఉడుకుతుంది అన్నట్టు, అందుకని వాటర్ ఎక్కువ వేయకూడదు. ఇది కొంచెం ఇది మిక్సీ గిన్నె కడిగి మసాలా కడిగి పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా ఉడకనివ్వాలి. గ్రేవీ ఇంకా వాటర్ వేసిన అవసరం లేదు. ఉప్పు తగ్గట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఉడకనివ్వాలి ఇది ఒక 5 నిమిషాలు. ఇలా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు ఒకసారి కలిపేసి మనం కొంచెం వేయించిన ధనియాల పొడి వేస్తాము. వేయించిన ధనియాల పొడి ఇది వేసి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేస్తే పన్నీర్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నం వేసుకొని తింటేనైతే సూపర్ టేస్ట్ ఉంటుంది పన్నీర్ కర్రీ. ఇట్లా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?